పెట్టిన ఆంక్షలతో 30 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాయలేకపోయారు. వాళ్ళకి ఎలాంటి నష్టం జరిగింది? వాళ్ళకి ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఒక విఐపి పర్యటించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? ఒక విఐపి ఆంక్షలు అనేవి ఉండొచ్చు, కానీ దానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. విద్యార్థులు జీవితం పోయే అన్ని ఆంక్షలు అయితే పెట్టకూడదు. ఈరోజు 30 మంది విద్యార్థులు పోయి అంటే 30 కుటుంబాలు పోయి రోడ్డున పడ్డాయి. ఒక విద్యార్థి సంవత్సరం అంతా చదివేది ఆ ఎగ్జామ్ కోసం. ఈరోజు ఆ ఎగ్జామ్ పోయింది అంటే కారణం మీరు పెట్టిన ఆంక్షలు, మీ ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు. మీరు పర్యటన పోతే ఒకరోజు మీరు తర్వాత చేసుకోవచ్చు. ఒక విద్యార్థి జీవితం పోతే ఏ విధంగా మీరు న్యాయం చేయగలరు? ఈ రోజు వరకు దానికి సంబంధించిన మేము ఈ తరపు నుంచి మేము ఎగ్జామ్ కానీ పెడతాం, లేకపోతే మీకు ఈ విధంగా న్యాయం చేస్తాం, లేకపోతే మీ ఎగ్జామ్ పలానా రోజుకి మేము ఎక్స్టెండ్ చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్తో టైఅప్ అయి ఉన్నారు కదా, అట్లీస్ట్ మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టించలేరా? మీకు అంత బలం ఉంది. డిప్యూటీ సీఎం గారు అనుకుంటే ఏదైనా జరుగుతుంది. మరి పిల్లలకి ఈ రోజు అనేది అన్యాయం జరిగింది. ఎంతమంది విద్యార్థులు 30 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఎంతో న్యాయం కోసం కోరుతున్న ప్రతిసారి విద్యార్థులను టార్గెట్ చేసి మీరు రోడ్డుకి లాగుతున్నారు. ఎందుకు అర్థం అవ్వట్లేదు. విద్యార్థులకి న్యాయం జరగాలని కోరుతున్నాం. డిప్యూటీ సీఎం గారికి నాకు తెలిసే ఈ పని చేశారేమో అని ఒక ఆంక్ష కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు అన్న రోజు ప్రోటోకాల్లో ఇంత విషయం ఉన్నప్పుడు ఇలాగ ఎగ్జామ్ జరుగుతుంది, అయాన్ డిజిటల్ సెంటర్ పెందుర్తి, మన పెందుర్తి మీద నుంచి వెళ్తాం అని పలానా విషయం డిప్యూటీ సీఎం గారికి తెలీదు అన్న విషయం అయితే నమ్మగలిగింది లేదు. ఎందుకంటే మేము న్యాయంగా అనుకుంటున్నాం. ఇప్పుడు ఆయనకి ప్రతి ఒక్క విషయం ముందే నోటీస్ చేసినప్పుడు పిల్లల జీవితం పోతుంది, ఇలాగ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, అయినా కూడా నేను ఈరోజు పర్యటన చేయాలని ఆయన అంత ఫిక్స్ అయ్యారో మరి నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఒక రోజు లేదా ఒక గంట తర్వాత వెళ్తే పర్యటన ఏం అవ్వదు కదా. ఒక గంట వల్ల ఈరోజు జీవితాలు పోయాయి. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ పోయింది. ఎంతోమంది విద్యార్థులు ఆ విద్యార్థుల్లో ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఆంధ్రాకి ఒక 10 మంది విద్యార్థులు, దాంట్లో ఒక 10 మంది అయ్యి ఉండొచ్చు, 15 మంది అయ్యి ఉండొచ్చు, 20 మంది అయ్యి ఉండొచ్చు. ఆ విద్యార్థుల్లో ఉన్న మెయిన్గా ఉన్న టాపర్స్ అందరూ పోయినట్టు అయ్యి ఉండొచ్చు, లేకపోతే చాలామంది నష్టపోయి ఉండొచ్చు. ఫ్యామిలీస్ అందరూ కష్టపడి కోచింగ్ పెట్టి చదివించిన ఎంతో డబ్బు వృధా అయ్యింది. వాళ్ళకైతే ఎగ్జామ్ పెట్టించాలి, లేకపోతే ఎంతకాలం అయితే వీళ్ళు మళ్ళీ చదువుదాం అనుకున్నారు అప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఈ నష్టాన్ని భరించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి కూడా డబ్బులు పెట్టుకుని చదువుకునే పరిస్థితుల్లో ఉండరు. ఎంతోమంది అప్పులు చేసి ఈరోజు ఈ విద్యార్థులకు చదువు చెప్పించే స్థాయికి వచ్చారు. ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారి పర్యటన వల్ల ఎంతోమంది విద్యార్థులు నష్టపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహించారు? డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా న్యాయం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు అక్కడ జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారిది కాదు పర్యటన, డిప్యూటీ సీఎం అంటే ఎవరు? మనకి పవన్ కళ్యాణ్ గారు మరి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారే సమాధానం చెప్పాలి. ఆయన డైరెక్ట్గా బీజేపీతో కాంటాక్ట్ ఉంటుంది, లేకపోతే టీడీపీతో కాంటాక్ట్ ఉంది. ఈరోజు ఈ కూటమి అనేది సభ్యత తీసుకుని ఈరోజు న్యాయం చేయాలి. ఎందుకంటే ఇది ఎక్కడా కూడా ఒక పార్టీ అనేది కాదు, జనసేన అంటే డిప్యూటీ సీఎం అని కాదు. దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి, నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి, డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఈరోజు 30 మంది, కేవలం 30 మంది జీవితాలు పోయి అంటే కేవలం మీ కాన్వే వల్ల. విద్యార్థులు ఇప్పుడు ఒక జీవితం పోయిందంటే ఆ జీవితాన్ని మీరు తీసుకురాలేరు. విద్యను ఎలాగా మీరు సక్రమంగా చేయలేకపోతున్నారు, విద్యను ఎలాగా మీరు తొక్కేస్తున్నారు. అట్లీస్ట్ ఈసారైనా విద్యకి కొంచెం మీరు ఆలోచించి చూసి కొంచెం న్యాయం చేయాలని కోరుతున్నాం. లేకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల పక్కన నుంచుంటాం. విద్యార్థుల పక్కన నుంచుని ఏ స్థాయికైనా న్యాయానికి వెళ్తాం. నేను ఆల్రెడీ వెళ్ళి కుటుంబాలందరినీ కలిసి రావాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళందరికీ వెళ్ళి న్యాయం చేసి మీరు ప్రెస్ నోట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నిన్న జరిగిన పర్యటనలో ప్రకారం భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు ఏదో అభివృద్ధిగా ఏదో చేయడానికి వెళ్ళారు. కానీ పిల్లల జీవితాలతో ఆడుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, నేటి విద్యార్థులే రేపటి పౌరులని. అలాంటి వ్యక్తి ఈరోజు ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీకు ఉండొచ్చు, మీకు ఉప ముఖ్యమంత్రిగా మీకు ప్రోటోకాల్ ఉండొచ్చు, కానీ ఇలా 30 మంది జీవితాలు ఇప్పుడు ఏమయ్యాయి అంటే వాళ్ళ తల్లిదండ్రులు అలా సంవత్సరాల తరబడి కష్టపడి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఎన్నో డబ్బులు పెట్టి ప్రిపేర్ చేస్తే మీ ప్రోటోకాల్ వల్ల వాళ్ళు రాయలేకపోయారు విద్యార్థులు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిదే. ఎందుకనంటే ఎగ్జామ్ 8:30కి న్యూస్లో వచ్చింది ఏంటంటే 8:40కి వాళ్ళ ప్రోటోకాల్ వెళ్ళిందని వచ్చింది. వాళ్ళ ప్రోటోకాల్ 10 నిమిషాల ముందు ఆపరు, ట్రాఫిక్ హాఫ్ అన్ అవర్ ముందు నుంచి ఆపేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు అది. సో దీంట్లో భాగంగా డిప్యూటీ సీఎం గారు సెంట్రల్ పార్టీతో టైప్ అయి ఉన్నారు కాబట్టి దీనికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను.
మనకి ఇప్పుడు ప్రోటోకాల్ 7 గంటల నుంచి పెట్టేస్తారు. ఏమన్నా ముఖ్యమంత్రి వస్తే, ఉప ముఖ్యమంత్రి వస్తే ఆంక్షలు 7 గంటల నుంచే మొదలెడతారు. కానీ అక్కడ పెందుర్తి అయాన్ డిజిటల్ సెంటర్ దగ్గర జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ అవుతుంది. అలాంటప్పుడు అక్కడ 3 రోడ్లు ఉన్నప్పుడు బీఆర్టీఎస్ వే అనేది సెంట్రల్ రోడ్లో ఉంటుంది. సో దానికి వేస్ ఏం ఆపకూడదు. ఇప్పుడు చూడండి, మన ఎగ్జాంపుల్ తీసుకున్నారు, ఇప్పుడు ఉంటారు లైక్ హెల్త్ బాగాలేని వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళకు కూడా అంబులెన్స్ వస్తుంది, వాళ్ళకు కూడా ఆపేస్తారా మీరు మీ ప్రోటోకాల్తో? లేదు కదా. ఆపితే నాయకుడు లక్షణం అది కాదు కదండి, చెప్పండి. సో ఒకటే కోరుకుంటున్నాం, దీనికి బాధ్యతగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి.